మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916 8712619507. బాపట్ల జిల్లాలోని బల్లికురువ మండలం కొనిదేన గ్రామం సమీపంలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటన అనంతరం యాజమాన్యం వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చిందా లేదా అన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఘటన జరిగిన వెంటనే శవ పంచనామా జరగకుండానే మృతదేహాలను టిప్పర్లలో తరలించేందుకు ప్రయత్నించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రానైట్ యాజమాన్యం ఈ చర్యలను అధికారుల దృష్టికి తెలియకుండా సాగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ శాఖ నివేదికతో విభిన్నంగా ఉండడంతో మొత్తం మృతుల సంఖ్యపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని, ప్రమాద సమయంలో కొంతమంది మాత్రమే అక్కడ ఉన్నట్లు చెప్తే రెవెన్యూ నివేదికలో 6 మంది మృతి, 8 మంది గాయాలు అని ప్రకటించినట్టు పోలీసు సూపరింటెండెంట్ తుషార్ దూడి తెలిపారు. స్థానికులు మొత్తం 20 మంది కార్మికులు అక్కడ పనిచేస్తుండగా 16 మంది మృతి చెందినట్టుగా చెప్తున్నారని, వీరిలో 10 మృతదేహాలు మాయం చేశారన్న ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయని అన్నారు. ఈ ప్రమాదం తర్వాత యాజమాన్యం, మేనేజర్లు, సంబంధిత సిబ్బంది ఘటనా స్థలాన్ని వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అధికారుల రాకకు ముందే మృతదేహాలను వినుకొండ, మార్చూరు ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. షరతులు పాటించకుండా, శవ పంచనామా లేకుండానే మృతదేహాలను తరలించడం అనేది తీవ్రమైన నేరం. బల్లికురువ పోలీస్ స్టేషన్లో మాత్రం సాదాసీదా కేసు నమోదు చేసి కేసును మామూలు ఘటనలా మార్చే ప్రయత్నం చేశారు. ఇది యాజమాన్యం, పోలీసుల మధ్య ఉన్న సంబంధాలపై అనుమానాలు కలిగిస్తుంది. ఇదే తరహాలో గతంలో కూడా నాగరాజుపల్లిలో 3 వలస కార్మికులు మృతి చెందిన ఘటనలో అధికారుల అనుమతి లేకుండా మృతదేహాలను హాస్పిటల్కు తరలించడం, అలాగే మార్చురి శాంతి గ్రానైట్లో మరణించిన కార్మికుడి కేసు నమోదు కూడా చేయకపోవడం వల్ల అనేక ఘటనలు వెలుగులోకి రాకుండా మరుగున పడ్డాయి. ఈ నేపథ్యంలో గ్రానైట్ పరిశ్రమల నిర్లక్ష్యం, అధికారుల మౌనం పలు సందేహాలకు దారితీస్తుంది. ఈ ఘటనపై సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తన్నూరు సింగారకోట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సత్యకృష్ణ గ్రానైట్ సంస్థ కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ సెలవు దినాల్లో పని చేయిస్తుందని ఆరోపించారు. కంపెనీ అడ్డగోలు మైనింగ్, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రభుత్వం మౌనంగా సమర్థిస్తుందని ఆరోపించారు. ఆయన సమగ్రంగా జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లా నుండి ఓ సీనియర్ జర్నలిస్టు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేస్తూ ఈ ఘటనపై హై లెవెల్ కమిటీ లేదా జ్యుడిషియల్ విచారణ కోసం విజ్ఞప్తి చేశారు. కేవలం క్వారీ యాజమాన్యమే కాకుండా మైన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు శాఖల బాధ్యతా రహిత్యాన్ని కూడా విచారణలో చేర్చాలని కోరారు. ప్రమాదం తర్వాత బయటపడి ఒరిస్సా రాష్ట్రానికి తిరిగి వెళ్లిపోయిన వలస కార్మికులు యాజమాన్యం బెదిరింపుల వల్ల తన నిజాలు బయటపెట్టలేకపోవడం కార్మికుల హక్కులు ఎలా నిర్లక్ష్యమయ్యాయో స్పష్టంగా చూపిస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి. రామ్మోహన్, చెప్పండి. పల్నాడు జిల్లా బల్లికుదుర బాపట్లలో ఆదివారం ఉదయం
ఘోర ప్రమాదం జరిగింది. ఆ బల్లిపూర్ సమీపంలో సత్యకృష్ణ గ్రానైట్ ప్లాంట్లో బండరాలు పడి ఆరుగురు కార్మికులు అయితే మృతి చెందారు. బండరాలు విరిగిపోవడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందడంతో పెద్ద ప్రమాదం అయితే సంబంధించి చూస్తున్నట్లయితే ఆ సత్యకృష్ణ గ్రానైట్ అంటే గతంలో కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు 4 మృతదేహాలను అయితే వెలికి తీశారు. అది కూడా పంచనామా చేయకుండానే చేసి తీశారా అని అయితే కొంత సందిగ్ధంగా ఉంది. దీనికి మనం చూస్తే ఈ యొక్క గ్రానైట్ ఎవరైతే నడుపుతున్నదో అసలు మృతదేహాలు ఎన్ని ఇప్పటి వరకు ఏమైనా ఆ మృతదేహాలను మాయం చేశారా లేక అక్కడికే చనిపోయిన వారిని గుర్తించారా అనేది కొంత సందిగ్ధంగా ఉంది. ఆ పోలీసులు కూడా రాకముందే ఈ యొక్క మృతదేహాలను అక్కడ నుండి తీయడంతో పాటు కొంత అనుమానాలు అయితే ఆ స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. వీరంతా వలస కార్మికులుగా మనం చూడవచ్చు. ఆ గతంలో ఈ యొక్క సత్యసాయి కృష్ణ గ్రానైట్ లో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ లేకుంటే ఆ పోలీస్ సిబ్బంది కానీ అంటే ఇప్పటి వరకు సత్యసాయి గ్రానైట్ లో ఎలాంటి సంఘటనలు జరిగినా ఇప్పటి వరకు అయితే వాటిని కొన్ని గుర్తించలేదని అయితే కొంత ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఎందుకంటే వారు మైనింగ్ అధికారులు లేకుంటే రెవెన్యూ అధికారులు అయితే కొంత సత్యసాయి గ్రానైట్ కి అయితే కొంత వంట పాడుతున్నారు. ఖచ్చితంగా అది ఆ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వెలువెడుతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క మానవ హక్కుల కమిషన్ కూడా దీని మీద స్పందించింది. దానికి సంబంధించి అదేవిధంగా సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. ఖచ్చితంగా ఆ ప్రమాదం జరిగిన సంఘటన స్థలంలో పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేసేందుకైతే కొంతమంది ఆ వలస కార్మికుల కుటుంబాలు అయితే పెద్ద ఎత్తున తరలి రావడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొనేందుకైతే కొంత ముందస్తుగా సత్యసాయి గ్రానైట్ వ్యాపారి పోలీసులతోటి లేకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి అదేవిధంగా మైనింగ్ అధికారులతో అయితే కొంత చర్చలు జరిపినట్టు సమాచారం ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం కూడా గ్రానైట్ వ్యాపారులు ఎవరైతే ఇలాంటి కార్మికులకు లేకుంటే బండరాలు పడి మృతి చెందిన సందర్భంలో ఉటావుటిన హాస్పిటల్ కి అయితే తరలించడం జరుగుతుంది. అంటే పంచనామా కాకుండానే జరపడంతో కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్.